సార్ ఫోన్. హలో, గుడ్ ఈవినింగ్ మిస్టర్ ఎస్పీ రావు. ఎవరు మాట్లాడేది? నేను బ్రహ్మానందరావుని. ఓ, బ్రహ్మానందం. హౌ ఆర్ యూ? అయినా నాకు ఫోన్ చేయాల్సిన అవసరం నీకు రాకూడదే. మిస్టర్ రావు, ఏమీ తెలియనట్టుగా మాట్లాడకు. సౌత్ ఇండియాలో మోటార్ పార్ట్స్ తయారు చేసే ఫ్యాక్టరీస్ లో మన ఇద్దరమే పెద్ద ఫ్యాక్టరీలు. 10 సంవత్సరాల నుంచి మన ఇద్దరం ఎప్పటికప్పుడు పోటీ పడుతూనే ఉన్నాం. ఎవరి దారిన వాళ్ళం పెద్దవాళ్ళం అవుతూనే ఉన్నాం. కానీ ఇవాళ నా ఫ్యాక్టరీ మూతబడింది. దానికి కారణం ఎవరు? నువ్వు. మన కోసం అహోరాత్రాలు కష్టపడి మనకు కోట్లు సంపాదించి పెట్టే కార్మికుల పొట్టలు నోళ్లు కుట్టాలని చూశావు. అందుకే ఆ పాపానికి ఫలితం అనిపిస్తున్నావు. పొరపాటు మిస్టర్ రావు. నీకు పోటీగా ఉన్న నన్ను దెబ్బతీయడానికే కన్న కొడుక్కి కత్తిచ్చి పంపావు. వాడు నా ఫ్యాక్టరీలో కార్మికుడుగా చేరి వర్కర్స్ ని రెచ్చగొట్టి సమ్మెలు చేసి చివరికి లాకౌట్ దాకా తీసుకొచ్చాడు. ఇదంతా నువ్వు నీ కొడుకు ఆడుతున్న నాటకం. మిస్టర్ బ్రహ్మానందం, నీ ఫ్యాక్టరీ మూతపట్టడానికి కారణం నా కొడుకు నువ్వు అంటున్నావు. కానీ నేనేమంటానో తెలుసా? నాకు అసలు కొడుకే లేడు. ఉన్నవాడు 5 ఏళ్ల క్రితమే చచ్చాడంట. నీ కొడుకు చచ్చాడా? అక్కడున్నావా చిన్నబాబు? డాడీ, ఈ డ్రెస్ నీకు చాలా బాగుంది. ఓ, థ్యాంక్ యూ. రాధా, ఇవాళ బజార్ దగ్గర వెళ్ళొస్తాం. రాధా, రాధా, త్వరగా ఎవరో చెర చూడు. ఏమమ్మా రాధమ్మా, నేనేమీ తప్పు చేయలేదు కదమ్మా. మీ మనసు కష్టపెట్టింది నేను కాదుగా. మీరు దూరంగా వచ్చి నన్ను దూరం చేస్తారనుకులే చిన్నబాబు. ఈ 5 సంవత్సరాలు మీరెక్కడున్నారో తెలియక నేను రహీం గారు అల్లాడిపోయాం. అవును రవి, నిన్న ఆపదలో ఆదుకునేందుకు నీ తండ్రికి ఆయన మొండితనం అడ్డొచ్చింది నిజమే. కానీ నీకు మా మీద ఎందుకు బాబు పగ? అంత మాట అనకండి. మా నాన్నగారి దృష్టిలో మేము బ్రతికున్నా చచ్చిన వాడి కింద లెక్క. అందుకే మా బాధలు మేము పడుతూ మా బ్రతికేది మేము బ్రతుకుతాం అనుకున్నాం. కానీ అనవసరంగా మీ మనసు నొప్పిస్తున్నామని ఊహించుకోలేకపోయాం. క్షమించండి. రండి, కూర్చోండి. అంత క్షేమ. చిన్నబాబు, ఈ బుజ్జి తెల్లెవరు? అమ్మయ్యా, ఇంతసేపటికి నన్ను గమనించారన్నమాట. అమ్మమ్మమ్మ, తప్పైపోయిందమ్మా, క్షమించు. టెంపలేసుకుంటున్నాను. ఇంతకీ ఎవరు బాబు ఈ బంగారం? బంగారం కాదు, సింగారం. ఇంతకీ నువ్వెవరు? నేను చెప్తానులే. నువ్వు ఇలా పుట్టి పెరిగి పెద్దయి నన్ను నేర్పించుకు తినడానికి కారణమైనే. అయ్యయ్యో, మా బుజ్జమ్మ గారా? ఏదేదేదేదేది, అచ్చం వాళ్ళ తాతలాగా ఉంది చిన్నబాబు. ఈ బుజ్జి తల్లి నా గుండెలమే పెరగాల్సింది. నాకు ఆ దృశ్యం లేకుండా చేసావు. ఎప్పటికైనా మించిపోయింది లేదు. ఈ బుజ్జి తల్లిని తీసుకెళ్ళి మీరు పెంచుకోండి. కాస్త గోళం తగ్గుతుంది మాకు. అవును బుజ్జి తల్లులు, నేను నీకు నచ్చానా? కొంచెం ముసాడువైనా పర్వాలేదులే, బాగానే ఉన్నావు. ఏమో ఆచారి అయ్యా, ఎవరేమనుకుంటే మనకేమయ్యా. మన చిన్నబాబు రాజా. రాజా మన చిన్నబాబు గారు ఎప్పటికీ రాజేనండి. ఆ ఊళ్ళో గొప్ప కార్మిక నాయకుడు. కార్మికులంతా చిన్నబాబుని కంటికి రెప్పలా చూసుకుంటారు. అయ్యి బాబాయ్, హైదరాబాద్ లో చిక్కడపల్లి నుంచి సికింద్రాబాద్ వరకు రవీంద్రబాబు ఇల్లు ఎక్కడా అని ఏ దారిని పోయే దారిని అడిగినా వెంట తీసుకెళ్లి మరీ చూపిస్తారా ఏమనుకున్నావో? అయ్యి బాబాయ్, అంత గొప్పరా? చూసేందుకు కళ్ళు ఉండాలి, వినేందుకు చెవులు ఉండాలి, ఇంతెందుకు అదృష్టం ఉండాలి. ఇక రాధమ్మ తల్లి ఉందరా? ఆయమ్మ గారు ఎవరండి? మన పెద్దయ్య గారు కోడలు గారా? అయ్యి బాబాయ్, అన్నపూర్ణమ్మ తల్లి. ఆ తల్లి చేతి వంట తింటుంటే చచ్చిపోయిన మన అమ్మగారి వంట గుర్తుకొచ్చిందిరా. ఎంతైనా మేనకోళ్ళు కందా, మేనత పోలికి వచ్చి ఉంటది. ఇంకా నయం, ఈ మేనమామ పోలికలు రాలే. వస్తే కొంపలారిపోయింది. సర్లే బాబాయ్, మన బుద్ధమ్మ గారి సంగతి చెప్పు. ఆ విషయాలన్నీ నేను చెప్పనురా. మీకు బుద్ధి అంటూ ఉంటే అయ్యా, వారం రోజులు సెలవు పెట్టండి. మనం అందరం కట్టకట్టుకుని వెళ్ళి రాధమ్మ చేతి వంట తిని బాగా బొద్దలు పెంచుకుని మరీ వద్దాం. చాలా బాగుందండి. నువ్వు చెప్పింది బాగానే ఉంది బాబాయ్, కానీ సింహం ఒప్పుకుంటుందా? నక్కం తొక్కొచ్చావయ్యా. మా అయ్యగారు ఉద్యోగం నీకే ఇమ్మన్నారు. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ సరే. ఇంతకీ డ్యూటీ ఏమిటో తెలుసా? ఏదైనా చేస్తాను. మా టెంపోలో సామాన్లు తీసుకెళ్లి పార్టీలకు ఇచ్చి రావాలి. ఏది పోయినా పూచి నీదే. అర్థమైందా? అర్థమైంది. ఒళ్ళు కొవ్వెక్కిందే నీకు? కళ్ళు మూసుకుపోయి మదవెక్కి కొట్టుకుంటున్నావు. సబ్బులేంది స్నానం చేయదట. పెద్ద మహారాణి బయలుదేరింది. ఏ మీ నాన్నగారు చేయలే? అంతకంటే గొప్పదానివా? మాట్లాడవేమే? ఇప్పుడు వచ్చి స్నానం చేస్తావా? 4 తగిలించాలా? నా కొళ్ళు మండిపోతుంటే మీకు నవ్వులాటగా ఉందా? సబ్బులేందే స్నానం చేయదట మహారాణి గారు. అవును మరి, మహారాజు గారి మనవరాల్ని. కరెక్ట్ మహారాణి గారు. అందుకే తమ కోసం ప్రత్యేకంగా మైసూర్ శాండిల్ సోప్ తీసుకొచ్చాను. ఏదో పాపం ఈసారికి అమాయకురాలైన మీ అమ్మగారిని క్షమించండి.
పోతే మీ బర్త్డేకి ప్రత్యేకమైన కానుకగా ఓ బ్రహ్మాండమైన బహుమతి తీసుకొచ్చాను, స్వీకరిస్తారా? థ్యాంక్ యూ వెరీ మచ్ డాడీ. నో మెన్షన్ ప్లీజ్ బేబీ రాణి గారు. ఏమండి, పూట గడవడానికి కష్టంగా ఉన్న ఈ రోజుల్లో పుట్టినరోజులో గౌన్లు ఇవన్నీ ఎందుకండి? రాధా, ఆశా ఈ రవీంద్ర కూతురు మాత్రమే కాదు, మేజర్ జనరల్ ఎస్పీ మనవరాలు. మా నాన్న నన్ను మహారాజులాగా పెంచాడు. నా బిడ్డ కూడా మహారాజులాగా పెరగాల్సిందే. నాలాగే పెద్ద చదువులు చదవాలి. రేపు ఎప్పుడైనా తాత మనవరాలు ఎదురైతే ఆ దృశ్యం చూసి నేను గర్వంతో తలెత్తుకోవాలి, కానీ సిగ్గుతో తలవంచుకునే పరిస్థితి ఏర్పడకూడదు. అయితే ఆ రవీంద్ర గారు పనిచేస్తుంది ఇక్కడే అన్నమాట? అవును సార్. వెరీ గుడ్. శేఖర్, ఇతనికి చెప్పాల్సిందంతా చెప్పి చకడ్బందీగా ప్లాన్ చేయండి. ఆ రవీంద్ర గారు పార్సిల్ వ్యాన్ తో చేరాల్సిన అడ్రస్ కి కరెక్ట్ గా చేరాలి. ఓకే? ఓకే డాడ్. ఇదిగో అడ్రస్. టెంపు నోట్ చేస్తున్నారు, తీసుకెళ్లి డెలివరీ ఇచ్చిరా. కొడుకు 5 సంవత్సరాల క్రితమే చచ్చిపోయాడన్నాడు మీ నాన్న. అప్పుడు నువ్వు నిజంగా చచ్చిపోయినా బాగుండేది. నువ్వు చావలే సరికదా మమ్మ చంపాలని నిశ్చయించుకున్నావు. అందుకే ఇప్పుడు నువ్వు నిజంగా చంపాల్సిన పరిస్థితి మాకొచ్చింది. అర్థమైందా? ఇప్పుడు అర్థమవుతుంది. ఘోరం జరిగిపోయింది బాబు. ఏం జరిగింది? మన రవి బాబు బ్రహ్మానందరావు కొడుకుని చంపేశాడట. నీకు అన్యాయం జరిగిపోయిందమ్మా. ఆ దుర్మార్గుడు రవిబాబుని చంపేశారమ్మా. నీ నుదురు కుంకుమ చెరిపేశారమ్మా, చెరిపేశారు. మన రవి బాబు మనకిక లేడు బాబు. చనిపోయాడని తెలిసిన షాక్ తో ఆవిడ స్పృహ తప్పి పడిపోయింది. ఆ పరిస్థితిలోనే ఇక్కడికి తీసుకొచ్చారు. అప్పటి నుంచి పేషెంట్ అదే కండిషన్ లో ఉంది. ఆవిడ కోమాలోంచి తేరుకుని మన లోకంలోకి రావటానికి
మరి కొంతకాలం పట్టవచ్చు అనుకుంటాను. డాక్టర్ గారు, మీరు మరోలా అనుకోకుండా పర్మిషన్ ఇస్తే రాధను వెంటనే మా ఊరు తీసుకెళ్తాను. సరే, మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. రహీం గారు, అక్కడ అన్ని ఏర్పాట్లు చేసి వచ్చాను. రాధను మన ఊరు తీసుకెళ్ళడానికి అంబులెన్స్ కూడా రెడీ చేశాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆశ ఏమంటుంది? ఎక్కడికి వెళ్ళాడో తెలియని తండ్రి కోసం తలడిగిపోతుంది. అమెరికా వెళ్ళాడమ్మా, తొందరలోనే తిరిగి వస్తాడని సముదాయించి వచ్చాను. యా అల్లా, కోట్లకు అధిపతులైన వీళ్ళకి ఈ గతి ఏమిటి? ఏమండి, రాధికలా ఉంది? ఆ ఊరు నుంచి తీసుకొచ్చి ఇక్కడ హాస్పిటల్లో చేర్చాం. ఇంత ప్రయాణంలో కూడా రాధలో చలనం లేదు, కోమాలోనే ఉంది. ఈ కష్టకాలంలో కళ్ళు తెరిచి లోకాన్ని చూసి జరిగింది తెలుసుకుని గుండె పగిలి చావుకు ముందే అలా ఏమీ తెలియకుండా ఉండటం మంచిదేమో. అంకుల్, ఎక్కడికి వెళ్ళావు అంకుల్? అమ్మేది? అసలు అమ్మకు జ్వరం ఎందుకు వచ్చింది చెప్పు అంకుల్. అది నాన్న చెప్పకుండా అమెరికా వెళ్ళిపోయాడు కదమ్మా, అది అమ్మ కడుపులో బాధ. తీసుకొచ్చి పెద్ద హాస్పిటల్లో చేర్పించాను, తొందరగా నయమైపోతుంది. ఈ లోపలే ఇంకో అమ్ముంది నీకు. అవునమ్మా, మీ అమ్మ తిరిగి వచ్చే వరకు నేనే మీ అమ్మను. హాయ్, అయితే నాకు ఇద్దరమ్మలన్నమాట.